ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనే విషయం మీకెలా తెలుసునని రాహుల్ ను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడారని రాహుల్ కు సుప్రీం చురకలంటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. 2000 కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనే విషయం మీకెలా తెలుసు? మీరక్కడ ఉన్నారా? ఏవైనా విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయా? మీరు నిజమైన భారతీయులైతే భారత సైన్యం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయరని సుప్రీం వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్న మీరు ఏదైనా చెప్పాలంటే పార్లమెంట్లో మాట్లాడాలి. సోషల్ మీడియా పోస్టులలో చెప్పకూడదు అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై లక్నో కోర్టులో జరుగుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2022 డిసెంబర్ 9న భారత్ చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత భారత ఆర్మీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారత సైన్యం గురించి చేసిన వ్యాఖ్యలపై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణను చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం రాహుల్ గాంధీపై మండిపడింది. అయితే దేశంలో ఉన్న సమస్యలను ప్రశ్నించకపోతే రాహుల్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించారు. పత్రికల్లో ప్రచురించిన విషయాలను రాహుల్ చెప్పారని ధర్మాసనానికి సింఘ్వి తెలియజేశారు. ఒక నిజమైన భారతీయుడు మన దేశానికి చెందిన 20 మంది సైనికులను చైనా ఆర్మీ కొట్టి చంపిందని, ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పే అవకాశం ఉందని సింఘ్వి కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో రాహుల్పై సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం మండిపడింది. నిజమైన భారతీయులు ఎవరూ సైన్యం గురించి అలాంటి వ్యాఖ్యలు చేయరని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంట్లో మాట్లాడాలని, సోషల్ మీడియాలో కాదని సుప్రీం మందలించింది. ఇటువంటి సమస్యలను పార్లమెంట్లో ఎందుకు లేవనెత్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 2022లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్ర సందర్భంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2020 జూన్లో లద్దాఖ్లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ సమయంలో దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకుందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇది ఢిల్లీ వైశాల్యం కంటే ఎక్కువని, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దాని గురించి ఒక్క ప్రశ్న కూడా అడగరని రాహుల్ ధ్వజమెత్తారు. అరుణాచల్ ప్రదేశ్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని రాహుల్ వ్యాఖ్యానించారు. చైనా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి ఇవ్వాలంటూ మన సైన్యం చైనా సైన్యంతో చర్చలు జరిపినప్పటికీ ప్రధాని మోదీ ఈ విషయంలో అబద్ధాలు చెప్తున్నారని, ఆక్రమణే జరగలేదని అంటున్నారని రాహుల్ విమర్శించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడంపై దేశ మీడియా ప్రశ్నించడం లేదని, ఇది నిజం కాదా, ఇదంతా యావత్ దేశం గమనిస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దేశ సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ 2022లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం రాహుల్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. భారతీయులెవరూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయరని రాహుల్కు సుప్రీం చురకలంటించింది. చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జయరాం రమేష్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జూన్ 15, 2020లో గల్వాన్లో మన సైనికులు దేశం కోసం విరోచితంగా పోరాడి ప్రాణాలను త్యాగం చేసిన తర్వాత మాట్లాడిన ప్రధాని, మన భూభాగాల్లోకి ఎవరూ చొరబడలేదని, చైనాకు ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారని జయరాం రమేష్ ప్రశ్నించారు. మన సైనికులు అమరులైనప్పటి నుంచి దేశభక్తి కలిగిన ప్రతి భారతీయుడు అనేక ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ సమాధానాలు ఇవ్వడానికి బదులుగా మోదీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా తిరస్కరించు, దృష్టి మరల్చు, అబద్ధం చెప్పు, సమర్థించు అనే నినాదాన్ని అనుసరిస్తూ వస్తోందంటూ జయరాం రమేష్ ధ్వజమెత్తారు. జవాబుదారీ తన నుంచి తప్పించుకోవడానికి మోదీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులైనా సృష్టించగలదని జయరాం రమేష్ ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించినప్పటికీ మోదీ నుంచి ఎటువంటి స్పందన లేదని జయరాం రమేష్ విమర్శలు గుప్పించారు. దాదాపు
2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం తీవ్ర స్థాయిలో మండిపడింది. నిజమైన భారతీయులెవరూ ఈ తరహా వ్యాఖ్యలు చేయరని రాహుల్ కు సుప్రీం చురకలంటించింది. సుప్రీం వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.